నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారు తిరుమలకి పైకి మెట్లెక్కి వెళ్ళారు దర్శనానికి. అయితే చాలా కష్టపడుతూ వెళ్ళడం లాంటివి ఏవో చూపిస్తున్నారు, కానీ మెట్లెక్కడం ఎవరికైనా కష్టమే, అది వేరే విషయం. దాంట్లో ఎవరైనా జోక్ చేసినా అది వేరే. సరే, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత సడన్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రెండవ కుమార్తె ఆమె దర్శనం ఇవ్వడము, ఆమె ఎలాగో క్రిస్టియన్ కాబట్టి ఆమె చేత డిక్లరేషన్ ఇప్పించి దర్శనానికి తీసుకెళ్ళించడం, ఇదంతా కూడా చూస్తుంటే ఏంటంటే జగన్ గారికి ఏదో కౌంటర్గా చూడు మేము ఇలాగా ఓ పద్ధతి, ఇదే ఇక్కడ ఉండే పద్ధతి, ఇలా చేయాలి అన్నట్టుగా ఆయనకు ఒక కౌంటర్ చూపించినట్లుగా తెలుస్తోంది. ఇంకొకటి, ఇక్కడ ఏదో సనాతన ధర్మ ట్రస్ట్ బోర్డు ఏదో పెట్టడం గురించి ఒకటి మాట్లాడుతున్నారు ఆయన. అదేంటి అసలు? అది ఇంతకుముందు కూడా ఆయన కామన్ మ్యాన్ ఆర్మీ పెడతానని అప్పుడు కంకణం కట్టుకున్నాడు, పెట్టాడా? కాబట్టి ఇప్పుడు సనాతన బోర్డు అనేది ఏదో ఒకటి కొత్తది తీసుకున్నారు. సరే, అవన్నీ పెట్టినప్పుడు అదంతా సరే, దాన్ని మళ్ళీ మాడదాము. ఇప్పుడు ఆయన కుమార్తెలతో కలిసి దర్శనానికి వెళితే ఎవరికీ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఏ తండ్రి అయినా తన బిడ్డలతో కలిసి దేవుడు దర్శనానికి వెళితే ఆక్షేపించాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఇక్కడ ఏమిటంటే దీన్ని కూడా రాజకీయంగా మార్చుకునే దిశలో ఉండడం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా. సరే, ఈయన నిన్న 10 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే కదా పదవులోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ స్టెప్స్ వేశారు అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈయనకు తన కుటుంబాన్ని కూడా, తన కుటుంబంతో పొలిటికల్ స్టెప్స్ వేయించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? ఇప్పుడు ఇంతకాలము అమ్మాయి ఇప్పుడు క్రిస్టియన్ అని డిక్లరేషన్ ఇచ్చిన కూతురు, రెండో కూతురు ఉన్నారే, అమ్మాయి ఫోటో కూడా ఎవరికి తెలియదు, ఎప్పుడు ఎవరు అమ్మాయిని చూడలేదు కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారి కూతురు ఈమె అనేది ఎవరికి తెలియదు. ఆమె వీళ్ళు తెలుసు, మళ్ళీ మిగతా పిల్లలు మనకు అప్పుడప్పుడు వాళ్ళ ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. హఠాత్తుగా అమ్మాయి కొండకి నాన్నగారితో, వాళ్ళ నాన్నతో కలిసి వచ్చి తాను క్రిస్టియన్ మదర్, తన మదర్ క్రిస్టియన్ కాబట్టి ఆమె డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. తండ్రి హిందూనే కదా. ఒక ఉప ముఖ్యమంత్రి కూతురు డిక్లరేషన్ ఇవ్వడం అనేది అక్కడ సబ్జెక్టే కాదు అది. కానీ ఆ అమ్మాయిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి, చూశారా జగన్ డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించాడు, రూల్స్ను నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా నేనేం రూల్స్ను వైలేట్ చేయలేదు, రూల్స్ను పాటిస్తున్నాను అని చెప్పుకోవడం ఆయన ఉద్దేశం. అది కరెక్ట్ కాదు. మీరు జగన్ని కౌంటర్ చేయాలనుకుంటే మీరు పొలిటికల్గా చాలా చాలా కౌంటర్స్ చేసుకోండి. మీ కుటుంబాన్ని కూడా తెచ్చి డిక్లరేషన్ పేరుతో ఎందుకు కౌంటర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఏమి, ఇప్పుడు జగన్ డిక్లరేషన్ మీద సంతకం చేయడు కాబట్టి హిందూ వ్యతిరేకని మీరు ప్రూవ్ చేయగలరా? అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హిందువులు క్రిస్టియన్లు ఇది కాదు కదా రాజకీయం నడుస్తూ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా రాజకీయాల్లోకి వస్తే జనము రిసీవ్ చేసుకున్నారు. కానీ ఆయన ఏదో ఒక మతానికి ప్రతినిధిగానో, క్రిస్టియానిటీకి ప్రతినిధిగానో, హిందువులకు ప్రతినిధిగానో రాలేదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం రాజకీయము ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ అనేది స్టేట్ డివైడ్ చేసి కుప్పకూలిపోయిన స్థితిలో వైసీపీని జనము ఆల్టర్నేటివ్గా తీసుకోవడం వల్ల జగన్ని ముఖ్యమంత్రి వరకు తీసుకొచ్చారు. ఒకసారి గెలిపించారు, ఒకసారి ఓడించారు. అది రాజకీయం. అంతేగాని ఇప్పుడు ఈ హఠాత్తుగా ఈ మతాన్ని ఎందుకు తీసుకొచ్చి రాజకీయం చేసేసి జగన్ని డిక్లరేషన్ అని, ఇప్పుడు జగన్ డిక్లరేషన్ మీకు తిరుమలకు రాకపోవడం వల్లనే కదా మీరు ఈరోజు అమ్మాయిని తీసుకొచ్చి సంతకం పెట్టించారు. మామూలుగా అయితే మీరు అమ్మాయితో ఎప్పుడు పోకూడదు తిరుమల దర్శనానికి? ఎవరన్నా వద్దన్నారా మిమ్మల్ని? ఎప్పుడైనా పోవచ్చు కదా. ఈ కాంట్రవర్సరీలోనే మీరు దర్శనానికి కూతురుని తీసుకురావాల్సిన అవసరం లేనే లేదు అక్కడ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలుసో తెలియక అన్ని పిచ్చి పిచ్చి స్టెప్స్ అన్నీ వేస్తున్నారు. ఆయన పూర్తి స్థాయిలో పొలిటీషియన్ అవుతున్నారు. పొలిటీషియన్ మీరు ఏ రకమైన పొలిటీషియన్? అసలు మీకు ఏమిటి మీ ఐడియాలజీ ఏందో చెప్పండి. నిన్న మొన్నటిదాకా కులం లేదు, మతం లేదు, సమాజము, చెగువీర నా ఆదర్శము, చెగువీర తర్వాత ఈయన అంతటి విప్లవ నాయకుడు అవుతాడేమో అని జనం కన్ఫ్యూజ్ అయిపోయినారు. అట్లా కదా మీరు మాట్లాడింది మొన్నటి వరకు. ఇప్పుడేం హఠాత్తుగా బీజేపీని తిట్టారు. ఫస్ట్ టైం తిట్టారు కదా, బీజేపీని తిట్టారు. మళ్ళీ వామపక్షాలు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ ఉన్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడేమో వాళ్ళ బీజేపీ వాళ్ళకంటే తీవ్రంగా సనాతన బోర్డు వేస్తానేమో అంటున్నారు. ఏదో వారాహి అని బుక్ కూడా పెట్టుకుని తిరుగుతున్నారంట ఆయన. ఒక ఎర్రటి పుస్తకం పెట్టుకొని దేవుడి ఆశీర్వాదం తీసుకున్నాడు అనేది ఏదో వార్తల్లో వస్తూ ఉంది. బీజేపీ వాళ్ళకి ముందు నుంచి ఒక డిమాండ్ ఉంది.
అది ఏమిటంటే హిందూ టెంపుల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వాల ఆధీనంలో ఉండడం వల్ల అవి సరిగ్గా లేవు, వాటిని వీళ్ళు సరిగ్గా చూడడం లేదు, వాటి ఆలనా పాలన పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు దేవాలయాల మీద వస్తున్న డబ్బులని తినేస్తున్నాయి కానీ దేవాలయాలను చూసుకోవాల్సినంతగా చూసుకోవడం లేదు అనేది వాళ్ళకు ఒక మనసులో ఇది ఉంది. దానివల్ల వాళ్ళు ఈ ధర్మ పరిరక్షణ బోర్డు ఇలా సనాతన ధర్మ పేరేమైతేనే ఓకే ఇలాంటి బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలా దేశవ్యాప్తంగా అనే ఆలోచన కూడా బీజేపీలో ఉంది. ఓకే టెంపుల్స్ అన్నీ ఈ ఆ టెంపుల్స్ అండర్లో అన్నీ ఉండాలి. కూడా హిందువుల టెంపుల్స్ అన్నీ కూడా ఒక ధర్మ పరిరక్షణ బోర్డు కింద ఉండేలా దాంట్లో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు మాట్లాడకుండా బీజేపీ వాళ్ళ తరఫున ఈయన మాడుతున్నాడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు. అవును సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు సరే బాగానే ఉంది. రేపు టీటీడీ చైర్మన్గా ఒక స్వామీజీని వేస్తారా మీరు? వేయండి చూద్దాం. మళ్ళీ మీకు పాలిటిక్స్ కావాలా? టీటీడీ బోర్డు కావాలా? టీటీడీ బోర్డులో అందరూ వ్యాపారవేత్తలే ఉండాలా? ఒక్క స్వామీజీని కానీ ఒక పీఠాధిపతిని కానీ వేసి చూడండి చూద్దాం. వేయలేరు. ఎందుకు వేయలేరు అంటే సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరు అది వేరే విషయం. ఒక స్వామీజీని మీరు టీటీడీ చైర్మన్ చేస్తే ఆ స్వామీజీ యాక్సెప్ట్ చేస్తాడా చేయడం అనేది వేరే విషయం. కానీ మీరు అసలు ఆ పని చేయగలరా? ఫస్ట్ మీరు చేయలేరు. ఎందుకంటే ఒక ధర్మ పరిరక్షణ బోర్డులో ఒకవేళ పీఠాధిపతులు స్వామీజీలు వీళ్ళందరూ ఉండి దిశానిర్దేశం చేసినప్పటికీ ఒక ఆలయాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషను పరిపాలన అంతా ఎవరు చేయాలి? దాన్ని మళ్ళీ ఏదో ఒక ఉద్యోగులే కదా చేయాలి. ఉద్యోగులే చేయాలి. ఇప్పుడు టీటీడీ గవర్నమెంట్ కిందే ఉందనుకుందాం, అటానమస్ బోర్డు అనుకుందాం. కానీ టీటీడీ వాళ్ళు చేసినన్ని మంచి పనులు లేదా టీటీడీ వాళ్ళు సరే అవకతవకలు ఆరోపణలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ ఈ దేశంలోని దేవాలయాల్లో చాలా ట్రస్ట్ బోర్డుల కంటే కూడా చాలా అడ్మినిస్ట్రేషన్ కంటే కూడా తిరుమలలో అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. శుభ్రత కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా బాగుంటుంది. చాలా చోట్ల శుభ్రత ఉండదు. మీరు చాలా ప్రఖ్యాత టెంపుల్స్లోకి వెళ్ళినా కూడా శుభ్రత చాలా అన్యాయంగా ఉంటుంది చాలా చోట్ల. ఈ అన్నదాన ప్రసాదాలు ఇవన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంటుంది టీటీడీ. సరే ఈ బోర్డు అనేది అది చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఈయన ఉన్నట్టుండి నేను బోర్డు వేసేస్తాను సనాతన బోర్డు అనగానే ధర్మ పరిరక్షణ ఇప్పుడు ధర్మానికి ఏదో అన్యాయం జరిగిపోయింది, ధర్మానికి ఈయన పరిరక్షించేస్తాడు, ఆ బోర్డు వేసేస్తాడు. ఆ బోర్డు కూడా మళ్ళీ పొలిటిసైజ్ అయ్యేది అవుతుంది. రాజకీయ ప్రాబల్యం ఉన్న వాళ్ళే కదా మళ్ళీ ఆ బోర్డు నిండా ఉంటారు. దానికంటే గవర్నమెంట్ ఉండేది మేలు కదా. కనీసం గవర్నమెంట్కి కనీసం దానికి కొంత కంట్రోల్ అన్నా ఉంటుంది. పూర్తిగా మీకు కంట్రోల్ పోతుంది కదా. ఇంకొన్ని నామినేటెడ్ పోస్టులు లాగా అవి తయారవుతాయి కదా. మళ్ళీ అక్కడ రాజకీయాలు ఆడ గోలలు గొడవలు ఆరోపణలు విమర్శలు ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే ఆయన నేను ధర్మ పరిరక్షకుణ్ణి, నేను తిరుమల శ్రీవారికి అపచారం జరిగితే సహించలేను అనేసి జగన్కి కౌంటర్ రాజకీయం చేయడానికి ఇవన్నీ వచ్చాయి అంతే. మరి ఇంతకాలం ఈ 10 ఏళ్ళ నుంచి అడిగిపోయినారు మీరు సనాతన ధర్మ పరిరక్షకుడైతే ఎప్పుడు ఏ విషయం మీద మాట్లాడినారు? ఏం మాట్లాడలేదు కదా. ఓకే అవకాశవాదం కింద రాజకీయాలు చేయడం మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే ఆయన మామూలుగానే ఆయన ఒక ఐడియాలజీకి కానీ ఒక నిబద్ధతకు కానీ కట్టుబడు అంటే మళ్ళీ ఏమో ఆయనలో ఏవో కుట్రలు కుతంత్రాలు ఉంటాయనే పెద్ద మాట నేను అన్నాను. కానీ ఆయన ఎమోషనల్. ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉన్నట్టుగా మళ్ళీ ఉండడు. మీరు ఆ రోజు ఎట్లా ఊగిపోతూ చెప్పారు కదా కామన్ మ్యాన్ ఆర్మీని నియమించి సామాన్య ప్రజలకు ఎక్కడ ఏం అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ ఉంటాడని చెప్పారా లేదా? మరి వరదలు 2 లక్షల మంది ఇరుక్కుంటే ఏమన్నారు మీరు? వాళ్ళంతా సామాన్యులే కదా, వాళ్ళు ఏం కోటీశ్వరులు ఆడ వరదలు ఇరుక్కుపోయిన వాళ్ళు. మరి ఇది కూడా అంతే. ఈ సనాతన ధర్మ బోర్డు ఇవన్నీ కూడా ఆయన ఊరికి ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఆవేశంతో ఏదో చెప్తూ ఉంటారు. అవన్నీ మనం విని ఊరుకోలో 2 రోజులు మీడియా వాళ్ళు అది ఇది అడావుడి చేస్తారు. ఆ తర్వాత 4వ రోజు మర్చిపోతారు. ఆయన మళ్ళీ ఏదో ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు తీసుకొని నేను పంచాయతీరాజు గ్రామీణ శాఖల్ని మెరుగుపరుస్తూ అంటూ ఉంటాడు. ఏం మెరుగుపరుస్తాడో తెలియదు మనకి. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి తొందరగా ఇంకా ఇప్పుడే మనం ఏం అనకూడదు. కానీ ఇప్పటివరకు 3 నెలలుగా ఆయన పరిపాలనలో తన ముద్ర ఏమి చూపించుకున్నాడో ఎవరికి తెలియదు. ముద్ర చూపించుకున్న దాఖలాలు కూడా ఏమీ లేవు. ఇప్పుడు ఏదో తిరుమల లడ్డు మీద ఆయన ఏదో దీక్ష పెట్టేది ఇది గొడవ చేస్తున్నాడు. కానీ ఇది కాదు కదా, ఇది అడ్మినిస్ట్రేషన్ కాదు. ఇది మీ అభిప్రాయం మాత్రమే. ఒక మతానికి సంబంధించి ధర్మానికి సంబంధించి మీరు అభిప్రాయాలు చెప్తున్నారు. మీరు అడ్మినిస్ట్రేటర్గా ఏమిటి, మీరు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఏమిటి, మీరు అది కదా జనం కావాలనుకుంటున్నారు, అది కదా జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు కాషాయం ఏదో ధరించేసి దీక్ష ధరించేసి తిరుమల కొండమెట్లు ఎక్కిపోవడము ఇదంతా కాదు కదా. కొండమెట్లకి రోజు కొన్ని వేల మంది 1,00,000 మంది పోతారు. మీరు పోవడం వల్ల దాని ప్రత్యేకత ఏమున్నది?
ఇదంతా మీరు స్వయంగా మీదన వేసుకున్న ఒక ప్రత్యేకమైన పని. కానీ అసలు కార్యరూపం దాల్చాల్సిన విషయాలు ఏంటి అంటే, ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి చెప్పారు, చెత్త పన్ను అంటే అదే చెత్తలంతి తిట్టిన తర్వాత సంగతి. వాళ్ళ తర్వాత మళ్ళీ ఇదే మీటింగ్లు పెట్టి చెత్తని మేము కలెక్ట్ చేస్తాము, దాని నుంచి ఇంత రెవెన్యూ ఎంతో చెప్పారు, అంత రెవెన్యూ మళ్ళీ జనరేట్ చేస్తాము, ఈ రకంగా దీని గురించి ఇంకొంచెం మేము పరిశోధన చేస్తున్నాము, ఆ ముందుకెళ్తామని మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడాల. అంటే ఆ మీటింగ్ అప్పుడు జరిగింది, వివిధ మనుషుల చేత అభిప్రాయాలు అవి చెప్పించారు, అందులో కొంచెం ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళ చేత. తర్వాత మళ్ళీ ఏం వినపడలేదు. సరే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సమస్యలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అంటే మన దేశంలో ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేకపోతే న్యాయమూర్తులు, కోర్టులు, ఈ సిబిఐ, వీటినే ప్రజలు ఎవరూ నమ్మట్లేదు పూర్తిగా. అవి ఎట్లయినా ఉన్న కేంద్రానికో లేకపోతే అక్కడ రాష్ట్రం పరిధిలో ఉంటే అక్కడ సపోర్ట్ చేస్తాయి అన్న సంగతి మనకి కళ్ళు మూసుకొని చిన్నపిల్లల్ని అడిగినా చెప్పేసే పరిస్థితి ఇప్పుడు అలా ఉంది. ఇప్పుడు ఈయన ప్రత్యేక బోర్డు తెప్పించిన ఎలాగో మళ్ళీ అవన్నీ పొలిటికల్ అంతా కాసేపు న్యూస్లో ఉండడం కోసమే ఆయన ఏ బోర్డు పెట్టడం. బోర్డు పెట్టడానికి ఈయనకేం పవర్స్ ఉన్నాయి? ఎలా పెడతారు ఆయన బోర్డు? ఉంది కదా కేంద్రంలో పవర్. కేంద్రంలో ఉందంటే అది ఏకాభిప్రాయం ఉండాలి కదా. ఉన్న ఫలానా గవర్నమెంట్ స్వాధీనంలో ఉన్న అన్నిటినీ వీళ్ళు స్వాధీనం చేసుకొని బోర్డుకు అప్పచెప్పాలి అంటే దాని మీద మళ్ళీ వాదోపవాదాలు, చర్చలు, కోర్టులకు వెళ్ళడాలు, చాలా విషయాలు ఉంటాయి కదా. ఓకే, బోర్డు పెట్టేస్తాము అనగానే ఎవరు ఒప్పుకోరు కదా. వీళ్ళు ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఖర్చు గారి మాటలన్నీ మాడుతున్నారు. మీరు మాట్లాడాల్సింది ఏమిటి? అయ్యా మీరు చాలా విషయాలు చెప్పారు కదా, వీటన్నిటికీ ఈ పథకాలన్నీ ఎలా అమలు చేస్తారు, ఏం చేస్తారు, ఇవి కదా మాట్లాడాల్సింది. వీటికి మేము డబ్బుల కోసం స్టేట్ బడ్జెట్ ఇలా ఉంది, మాకు ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, మేము ఈ రకంగా నిధులు సమీకరణ చేస్తున్నాము, ఈ రకంగా జనానికి మేము ఖర్చు పెట్టాలనుకుంటున్నాం, ఈ రకంగా పేద ప్రజలను అప్లిఫ్ట్ చేస్తాం, ఇవి చెప్పకుండా డబ్బులకు వీటికి ఏం డబ్బు ఖర్చు కాదు కదా. ఈ ధర్మము సనాతనము అనగానే దానికి ఏం ఖర్చు ఏం కాదు. ఊరికే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం వల్ల మనకేమి ఖర్చు కాదు కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి మాడుతున్నాం. రైట్. సో ముందు ఉన్న బాధ్యతలు నెరవేర్చట్లేదు అంటే సిబిఎన్ గారి మీద ఒకటి ఏంటి, ఆయన పోలవరమో లేకపోతే అమరావతి కంప్లీట్ చేస్తారనేది ఆయన మీద ఉన్న ఆ రెండు నమ్మకాలు. ఈయనేంటి, నేను ఫస్ట్ రాగానే సుగాలి ప్రీతి అన్నారు, లేకపోతే ఎవరో 30,000 మంది అమ్మాయిలు మాయమయ్యారు అన్నారు, అది అన్నారు. ఈ విషయాలు ఈయన పట్టించుకోవట్లా, మాట్లాడలేదు. వాటి గురించి ఈయన అడుగుతున్నారు. ఈ సబ్జెక్టులు వీళ్ళు ఇద్దరు వదిలేశారు, ఏవేవో మాట్లాడుతున్నారు, వేరే మాట్లాడుతున్నారు. అంటే సెన్సేషన్. ఇప్పుడు జగన్ని కార్నర్ చేయడానికి సులభం. జగన్ని కార్నర్ చేయండి. మీరు ఆ రోజు ఏమన్నారు? 30,000 మంది జగన్ హయాంలో అమ్మాయిలు అదృశ్యమయ్యారు అన్నారా లేదా? 30,000 మంది అమ్మాయిలు ఆయన ప్రభుత్వ హయాంలో అదృశ్యమైన మాటే నిజమైతే 30,000 అక్కర్లా 300 మంది అదృశ్యమైనా కూడా, ఒక్కరు అదృశ్యమైనా కూడా అది ఆ తల్లిదండ్రులకు కడుపుపోతాయి కదా. మీరు తీసుకురండి, 10 మందిని కాపాడి తీసుకురండి. మరి మీ చేతిలో పవర్ ఉంది, పోలీసు ఉంది, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, ఇన్నున్నాయి కదా. చూశారా జగన్ హయాంలో జరిగిన అన్యాయాల్ని మేము సరిదిద్దామని చెప్పుకోండి, మంచిదే కదా. మీకు చెప్పుకోవడానికి ఒక వాయిస్ ఉంటుంది కదా. ఒక జీవితాన్ని కాపాడడం చాలా కష్టం కదా. మరి అవన్నీ వదిలేశారు ఆయన. అవన్నీ వదిలేసి అవన్నీ తాత్కాలికమైన ఎమోషన్స్తో కూడిన మాటలు అవన్నీ వదిలేసి ఇప్పుడు ఉన్నట్టుండి ఇదేదో బోర్డు అంటున్నారు. ఈ బోర్డు అనేది కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ అది మర్చిపోయి ఇంకేదో చెప్తారు. ఆ తర్వాత ఇది ఇంకోటి ఏదో వస్తూ ఉంటుంది. మీడియాకు కూడా ఇదేని మీద పెద్ద ఫోకస్ చేయదు కదా. మీడియాకు కూడా అంత ఫోకస్ చేసేంత టైం లేదు. ఈరోజు మాడిన విషయం రేపటికి స్టేల్ అయిపోతుంది, పనికిరాదు. రైట్. సో మొత్తానికి ఆయన తెలుసుకోవాలి ముందైనా పోనీ. ఇప్పుడంటే ఏదో ఆవేశంలో సనాతన ధర్మం నేనే ఆవేశము 10 ఏళ్ళు అయింది ఆయన రాజకీయాల్లోకి వచ్చి. 10 ఏళ్ళు రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్ళు అయింది. ఆయా గవర్నమెంట్లోకి వచ్చారు 3 నెలలు అయింది. 10 ఏళ్ళు కూడా మీరు పోరాడింది మీ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడానికి, మీ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడానికే కదా మీరు పోరాడారు. అందులో వేరే మతాల వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళలాగా మాట్లాడడం అనేది పార్టీలు ఎట్లా పెట్టుకుంటారు? ఏ పార్టీ అయినా ఎలా మనగలుగుతుంది అది? ఎక్సెప్ట్ మరీ మతం పేరుతో పుట్టిన పార్టీలు అయితే తప్ప. అవును, రైట్ సార్. సో మొత్తానికి అందరినీ కలుపుకోపోయేలాగా ఏమన్నా తర్వాత మాట తిరిగి మారుతుందేమో చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.